రాష్ట్ర కేబినెట్ సోమవారం తీసుకున్న పంచాయతీ ఎన్నికల నిర్ణయంపై బీసీ సాధికారత సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పంచాయతీ ఎన్నికలను పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వేములవాడలోని ఉత్తర తెలంగాణ జిల్లాల బీసీ సాధికారత సంఘం కార్యాలయంలో జిల్లా బీసీ నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పులాస నరేందర్ మాట్లాడుతూ, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ బీసీలకు స్థానిక సంస్థల్లో చట్టబద్ధంగా 42% డిక్లరేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని ఇప్పుడు విస్మరించిందని విమర్శించారు. కేంద్రం కోర్టుల పేరు చెప్పి ప్రభుత్వం బాధ్యత తప్పించుకోవటం సరికాదని ఆయన అన్నారు. పార్టీ పరంగా రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే బీసీ వర్గాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాయని నరేందర్ హెచ్చరించారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే నవంబర్ 21న అంబేద్కర్ పూలే విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించి 23న అఖిలపక్ష సమావేశం నిర్వహించి 25న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకో వంటి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. అవసరమైతే అసెంబ్లీని, ఎంపీల ఇళ్లను ముట్టడించడంతో పాటు ఢిల్లీని దిగ్బంధించి దశగా బీసీ జేఏసీ పెద్ద ఉద్యమాన్ని నిర్వహిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం బీసీ రిజర్వేషన్ బిల్లులను పార్లమెంట్లో ఆమోదం పొందేలా కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పట్టణ బీసీ సాధికారత సంఘం అధ్యక్షులు తూప్కారి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి ఇల్లందుల వెంకటేష్, జిల్లా నాయకులు ఉయ్యాల భూమయ్య గౌడ్, చింతలకోటి రామస్వామి గౌడ్, ముద్రకోల గణేష్, కనపర్తి సుధాకర్, బుడతల లింగయ్య, బుర్రా లక్ష్మీరాజం గౌడ్, కత్రోజు ప్రభాకర్, లింగంపల్లి భీమరావు, ఎండిగే రాజు అన్నారు. శ్రీనివాస్, మ్యాన రాజేష్, కుంభం రవీందర్, ముద్ర కోల నర్సయ్య, ముద్ర కోల లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరియు విద్య, ఉపాధి, ఉద్యోగాల్లో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, శాస్త్రీయంగా, సంపూర్ణంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మొన్న 17వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ముందుగా సర్పంచ్ ఎన్నికలను పార్టీ పరంగా నిర్వహిస్తామని కేబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని బీసీ సాధికారిత సంఘం పూర్తిగా వ్యతిరేకించుచుండేది. పార్టీ పరంగా కాదు, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఆలస్యమైనా సరే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి ప్రధాని గారిని, రాష్ట్రపతిని కలిసి పార్లమెంట్లో ఒత్తిడి చేసి పార్లమెంట్లో బీసీ బిల్లులు ఆమోదం జరిగేటట్టు చూసి రాజ్యాంగం ప్రకారంగా షెడ్యూల్ 9లో చేర్చి చట్టబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఎన్నికలు ఆలస్యమైనా సరే ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా, మెడమ తిప్పకుండా మరి వాగ్దానాలను నెరవేర్చే విధంగా, మరి బీసీలకు న్యాయం జరిగే విధంగా చట్టాలను తయారు చేయాలని ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నాము. తమిళనాడు తరహాలో మరి తెలంగాణలో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. తమిళనాడులో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత గారు, నాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ఢిల్లీలో మకాం పెట్టి పార్లమెంట్లో తీర్మానం చేయించి షెడ్యూల్ 9లో చేర్చేంత వరకు స్థానిక ఎన్నికలు జరపకుండా సుమారు 9 సంవత్సరాలు ఎన్నికలు ఆపి చట్టబద్ధంగా రిజర్వేషన్లను సాధించాకే ఎన్నికలు జరిపించడం జరిగింది. అదే తమిళనాడు తరహాలో ఆలస్యమైనా సరే చట్టబద్ధంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు జరిపించాలని ప్రభుత్వాన్ని మరొక మారు విజ్ఞప్తి చేస్తున్నాము. మరి రాష్ట్రంలో
జాతీయ పార్టీలకు చెందిన 16 మంది ఎంపీలు కేంద్రంలో ఒత్తిడి చేయాలి, పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందే విధంగా షెడ్యూల్ 9లో చేర్చే విధంగా కృషి చేయాలి. అఖిలపక్షాన్ని కూడా ఢిల్లీ తీసుకెళ్ళి పార్లమెంట్లో ఒత్తిడి చేసి అవసరమైతే బీసీ సంఘాలతో, బీసీ జేఏసీ సంఘాలతో, మేధావులతో, విద్యావంతులతో, కళాకారులతో, కవులతో, రచయితలతో ఢిల్లీని దిగ్బంధం చేసి మరి ప్రభుత్వంపై ఒత్తిడి చేసైనా కానీ రిజర్వేషన్లు సాధించాకే ఎన్నికలు జరపాలని కోరుతున్నాము. పార్టీపర రిజర్వేషన్లు వద్దే వద్దు, అది సమంజసం కాదు, సరి అయింది కాదు. పార్టీపర రిజర్వేషన్లను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. పార్టీపర రిజర్వేషన్లతో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని మీరు తీసుకున్న క్యాబినెట్లో నిర్ణయాన్ని విరమించుకోవాలని బీసీ సాధికారత సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాం.